దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మాధుర్యమైన నామలో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 18వ కీర్తన 29వ వచనాన్ని చదువుకుందాం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఆమెన్. పిల్లారా, దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే, ఈ లోకంలో మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు మన ముందు ఉంటున్నప్పుడు దేవుని సహాయము మనకు చాలా ప్రాముఖ్యం. దేవుని సహాయము వల్లనే మనము సైన్యము లాంటి సమస్యల్ని జయించగలుగుతాం. పిల్లరా, ఒక్కొరికి ఒక్కొక్క రకమైనటువంటి శత్రు సైన్యం ఎదురవుతూ ఉంటుంది. కొంతమందికి ఆరోగ్యపరంగా ఉంటుంది, కొంతమందికి ఆర్థికంగా ఉంటుంది, మరి కొంతమందికి కుటుంబపరంగా ఉంటుంది, మరి కొంతమందికి ఆత్మీయ శారీరక బలహీనతల రూపంలో ఉంటాయి. ఏదో ఒక రూపంలో శత్రువు సైన్యము నీ మీద దాడి చేస్తూ ఉంటుంది. పిల్లరా, ఎలాంటి సైన్యము నీ ముందున్నా, ఎలాంటి సమస్య నీ ముందున్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నీ ముందున్నా, ఈరోజు వాగ్దానం చేస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సహాయం వలన నీవు నీ ఎదుట ఉన్నటువంటి సైన్యమును జయిస్తావు. ఆమెన్. పిల్లరా, దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మన సమస్యల మీద దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. పిల్లరా, ఒక గొప్ప సంతోషాన్ని దేవుడు మనకు కలుగ చేయబోతున్నాడు. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, నీ యొక్క బౌండరీ ఏదైతే ఉందో, సమస్యల వలయాల్లో చిక్కుకుపోయి ఉన్నటువంటి నా బ్రతుకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ సమస్యల ప్రాకారమును పిల్లరా దాటి నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు. ఆమేన్ హల్లెలూయా. నీ కష్టాల నుంచి బయటికి రాబోతున్నావు. ఆమేన్ హల్లెలూయా. నీ సమస్య నుంచి బయటికి రాబోతున్నావు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప విజయాన్ని, సైన్యం లాంటి సమస్యలను జయించే శక్తిని దేవుడు నీకు ఇచ్చి ఒక గొప్ప విజయోత్సాహముతో నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క సహాయం వలన సైన్యం లాంటి సమస్యలను జయిస్తాము. పిల్లరా, ఒకవేళ ఎలాంటి సమస్యలు మనం ఉన్నా దేవుని సహాయంతో ఆ సమస్యల ప్రాకారాన్ని నువ్వు దాటి ముందుకు వెళ్ళబోతున్నావు. అలాంటి కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క దివ్యమైన ప్రసన్నత, ఆయన సన్నిధి ఈ దినమంతా మనకు తోడుగా ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళని స్థుతి స్తోత్రములయ్యా. ఈ దినమంతా దయగలిగిన మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రానిడలా ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రత, సంరక్షణ ఇచ్చి ఉన్నతమైన మార్గములో మమ్మల్ని నడిపించమని వేడుకొనిచున్నాను తండ్రి. బిడ్డల యొక్క చదువుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి దేవాదు తండ్రి. మరి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించి హ్యాపీగా డ్యూటీలు చేసుకున్న కృపను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి. మా తెలుగు రాష్ట్రాల వర్షాలు పడుతూ ఎంతోమంది నాయన నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు. దయతో తండ్రి, ఎవరు ఏ సమస్యలో, ఏ కష్టంలో, ఏ ఇబ్బంది పడుతున్నారో తండ్రి, మీ సహాయమునైనా బిడ్డలకు అనుగ్రహించు నాయన. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకునండి. ఎటువంటినైనా ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు కలగకుండా తండ్రి వాతావరణాన్ని కౌగిట్లో తీసుకుని దేవా అయా మీరు గద్దించి నిమ్మలపరచమని వేడుకొనిచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. బిడ్డలకు నాయన మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి మీ మహిమకు, కృపకు, ప్రసన్నతకు, ప్రత్యక్షతకు బిడ్డలను అప్పగించుకుంటున్నాం. దేవానికి వందనాలు. దేవా, బిడ్డలు చేయుచున్నటువంటి ప్రతి వ్యాపారాన్ని ప్రభు మీరు ఆస్వాదించండి. ఈ దినాన మంచి లాభాలు బిడ్డలు చూచుటకు సహాయం చేయమని వేడుకొనిచున్నాను. ఈరోజు బిడ్డలకి ఏమి అవసరముందో నీ మహిమ
మహిమైశ్వరులు అది తీర్చబడును గాక ప్రార్థిస్తున్నాను. బిడ్డల యొక్క వివాహ విషయాల్లో కృప చూపించు తండ్రి. అయ్యా గర్భఫలాల విషయాలు మహాద్భుత కార్యం బిడ్డల జీవితాలు చేయమని వేడుకొనుచున్నాను. భార్య భర్తల మధ్య సఖ్యతను, ఐక్యతను, ప్రేమను కలుగు చేయండి. దుఃఖ సాగునటువంటి కుటుంబాన్ని మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచమని వేడుకొనుచున్నాం దేవా. ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం నుంచి బయటికి తీసుకురండి, అప్పుల సమస్య నుంచి బయటికి తీసుకురండి, కుదురున్న బంగారం విడిపించుకోగలిగిన మార్గాన్ని బిడ్డలకు మీరు చూపించమని వేడుకొనుచున్నాను. చేపలు చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. రొయ్యలు చెరువులు చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. సముద్రంలో ప్రభా డ్యాములో చెరువుల్లో వేటాడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. అయ్యా మీ సన్నిధి బిడ్డలకు తోడుగుంచండి. వారి చేతుల కష్టాజీతం వ్యర్థము కాకుండా మీ మహిమగిలిన కార్యం బిడ్డల జీవితాలు జరిగించి మీ నామను హెచ్చించుకోమని వేడుకొనుచున్నాను. బిడ్డల తండ్రి అయ్యా ఈ దిన ప్రయాణం అంతట్లో వారికంటే ముందుకు మీ దూతను పంపి మార్గం సరళం చేసి క్షేమకరం ప్రయాణాలు బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాను. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి చదువుల ఉద్యోగాలు మీ కాపుదల భద్రతనిచ్చి అయ్యా ఆరోగ్యక్రమం మీరు ఎక్కువ చాటిన కుటుంబాలను భద్రం చేయమని వేడుకొనుచున్నాను. సొంత గృహాల కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు అయ్యా ఇదిగో నీ గొప్ప మహిమలో తండ్రి వారి యొక్క అవసరతల అక్కర్లన్నీ తీర్చమని వేడుకొనుచున్నాను. కోర్టు కేసుల నుంచి అయ్యా సంపూర్ణ విడుదల దయచేయండి. పాడి పంటలు మీరు ఆస్వాదించి వరిదల చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరూ మీరు దీవించమని వేడుకొనుచున్నాను. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. షుగర్ని, బీపీని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల దయచేయండి అయ్యా. వెన్నెముక సమస్య నుంచి, కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, సొడుగులో ఉన్నటువంటి బలహీనత, గర్భాశయంలో ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల దయచేయండి. కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, అయ్యాదో తను క్యాన్సర్ సమస్యలు, స్కిన్ అలర్జీ నుంచి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. హెయిర్ ఫాల్స్ నుంచి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. రక్తహీనత యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలకి మీ సన్ని తొడుగుంచి అయ్యా మంచి ఆరోగ్యంతో త్వరితంగా డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఏ కుటుంబాలు మనశ్శాంతి లేక, సమాధానం లేక తండ్రి, నెమ్మది లేక నాయన అల్లాడిపోతున్నాయో దయతో తండ్రి కనికరించండి. సమాధానకర్తగా ప్రతి కుటుంబంలోకి, ప్రతి జీవితంలోకి, ప్రతి బ్రతుకులోకి మీరు రమ్మని వేడుకొనుచున్నాను. కుటుంబాల ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగు చేయండి దేవా. ఈ దినమన బిడ్డలు ఏ ప్రయత్నం అయితే తలపెడుతున్నారో ఆ ప్రయత్నాలన్నింటిలో మీ సన్నిధి నుంచి అయ్యో ఒక గొప్ప విజయాన్ని బిడ్డలకి మనం వేడుకొనుచున్నాం తండ్రి. మీ స్తోత్రాలు నాయన. ఏ పనులైతే బిడ్డలు తలపెడుతున్నారో తండ్రి ఆ పనులన్నింటిలో విజయాన్ని ఇచ్చి నడిపించండి. అడిగిన వాడిగా, ఊహించిన వాడిగా అత్యధికమైన కార్యాలు బిడ్డల జీవితంలో చేయండి. మొయ్యబడిన ప్రతి ద్వారం యేసుక్రీస్తు నామములో తెరవబడను గాక ప్రార్థిస్తున్నాను. యేసయ్య ఆత్మీయంగా బిడ్డలను బలపరచండి. ప్రార్థన శక్తితో, ప్రార్థన బలంతో, దైవికమైన ఆశీర్వాదంతో నింపండి. కృపాక్షేమాలు బిడ్డలకు తోడుగా ఉంచి మెడుకొంచండి. బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి కుమార పరిశుద్ధాత్మిక నామలు అగ్ని కంచి వేస్తున్నాను. సేవ కొరకు, వారి కుటుంబాల కొరకు, సేవ అభివృద్ధి కొరకే ప్రార్థిస్తున్నాం. మీ దివ్యమైన సన్నిధి వరకు తోడుగా ఉంచి మీ గొప్ప ఆదరణ తండ్రి బిడ్డలకు అనుగ్రహించి బహుబలముగా మీ సేవలో వాడుకుని వేడుకొనుచున్నాం తండ్రి. మీ స్తోత్రాలనైనా. యేసయ్యతో సహవాసపరుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి తండ్రి. అయ్యా నీ బిడ్డలతో మీ సన్నిధి నుంచి నీ కృపలో వరిదలచ్చమని, ఈ దినమంతా ఆరోగ్యక్రమం మీరు ఎక్కచారున భద్రం చేసి వరిదలచ్చేమని, అడుగుకమర్చిన ప్రతి మేలుతో నింపమని సర్వశక్తిని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధ ఆత్మిక అన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ధైర్యంగా ఉండి దేవుడు మనకు తన సహాయాన్ని అనుగ్రహించి శత్రు సైన్యముల మీద ఒక గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ శత్రు ప్రాకారాలను దాటి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.